వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిల్వర్ స్ప్రౌట్. ఈ రోజు మీరు చేసిన చిన్న ప్రయత్నమే రేపటి మీ విజయానికి పునాది అవుతుందని తెలుసా? ఒక వంటగదిలో 2 పాత్రలు, ఒక దానిలో బగారా రైస్, మరొక దానిలో మసాలాతో ఉప్పొంగుతున్న చికెన్ కూర. ఈ రోజు మనం రుచికరమైన చికెన్ మరియు బగారా రైస్ ఎలా చేయాలో చూస్తూనే మన జీవితంలో ఎలా ఎదగాలో కూడా తెలుసుకుందాం. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు వేగించి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి తక్కువ మంటపై నెమ్మదిగా వండాలి. మీకు ఇష్టమైతే టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా వరకు వండండి. నేనైతే ఇవన్నీ మ్యారినేట్ చేసినప్పుడే కలిపేసుకున్నాను, ఒకటేసారి పాన్ లోకి వేసేసాను. సహనం లేకుండా తొందరపడితే చికెన్ రుచిగా ఉండదు. అలాగే మన జీవితంలో కూడా త్వరగా ఫలితం కావాలని తొందరపడితే మన లక్ష్యాలు సరిగ్గా ఉండవు. బియ్యం ఒకటే ఉన్నా మసాలా లేకపోతే రుచి ఉండదు. అలాగే మన జీవితంలో కూడా శ్రమ, సహనం, సమయం కలిస్తేనే విజయం రుచిస్తుంది. బియ్యం కడిగి కొద్దిసేపు నానబెట్టాలి. పాన్లో లేదా నూనె వేసి జీలకర్ర, దాల్చిన చెక్కలు, ఏలకులు వేయాలి. మనం చేస్తున్న పనిలో నిజంగా శ్రమ పెడుతున్నామా లేక విజయాన్ని కోరుకుంటూ సహనం చూపిస్తున్నామా అనే విషయాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. పాన్లో నెయ్యి లేదా నూనె వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే బగారా రైస్ కావాల్సిన దినుసులన్నీ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు అవన్నీ వేసుకోవాలి. ఆ పైన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసి కూడా కలుపుకోవాలి. ఇవన్నీ ఓకే అనుకున్నాక ఈ బగారా రైస్ కోసం పెట్టుకున్న మసాలా దినుసులు కూడా అందులో వేసి కాసేపు రోస్ట్ చేసుకున్న తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసి కాసేపు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత బియ్యానికి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇక నేను 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ అలా తీసుకుంటున్నాను. పర్వాలేదు, మీరు 2 గ్లాస్ అయినా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే నేను ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టేదాన్ని. ఇప్పుడైతే అలా చేయట్లేదు, జస్ట్ నార్మల్గా ప్లేట్ అలా క్లోజ్ చేసుకొని చేస్తున్నాను. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, మీ ఓపికని మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట. బియ్యం ఒక్కొక్క గింజగా విడిగా ఉండేలా వండితేనే అది నిజమైన బగారా రైస్ అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా మన ప్రతిభను విడిగా చూపించాలంటే మనం ఎంతో ఫోకస్గా పనిచేయాలి. ప్రతిరోజు చిన్నగా అయినా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మన కలల కోసం వంట లాంటి ఓర్పుతో సమయం కేటాయించాలి. బగారా రైస్, చికెన్ 2 కలిపినప్పుడు పర్ఫెక్ట్ భోజనం అవుతుంది. అలాగే శ్రమ, నమ్మకం, సమయం ఇస్తేనే మన జీవితం సక్సెస్ అవుతుంది. ఈరోజు మీరు చికెన్, బగారా రైస్ మాత్రమే కాదు, జీవితంలో ఎదగడానికి కావాల్సిన ఒక చిన్న పాఠం కూడా నేర్చుకున్నారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన సిల్వర్ స్ప్రౌట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.